అండి ఇవాల్టి వీడియో వచ్చేసి ఒకే కస్టమర్‌కి 3 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను. ఎలా కట్ చేసుకోవాలనేది అయితే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఓపెన్ షర్ట్ ఉంది. జెయింటింగ్ నా వైపు ఉందనమాట. ఎన్ని బ్లౌజులైనా మనం సింపుల్‌గా కట్ చేసుకోవచ్చు. ఎలా అనేదైతే ఇవాల్టి వీడియోలో చూసేయండి. చూడండి ఇంకా కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా కట్ చేస్తున్నాను. మనం ఒకేసారి వేసి కట్ చేస్తున్నప్పుడు ఆ జెయింట్లన్నీ సమానంగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. చూడండి కింద ఎక్స్ట్రా మొత్తం నీట్‌గా తీసేస్తున్నాను. కాటన్ లైనింగ్, ప్యూర్ కాటన్ లైనింగ్ వాష్ చేశాననమాట. ఇంకా కాటన్ లైనింగ్ అన్నప్పుడు ఖచ్చితంగా నీళ్ళల్లో తడపాల్సిందే. కింద హాఫ్ ఇంచ్ కుట్ల కోసం పెట్టేసుకొని నడుం లూజ్ చెక్ చేస్తున్నాను. చూడండి బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మర్చేసి నడుం లూజ్ అనేది చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ. చూడండి ఇక్కడ ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, నీట్‌గా మిడిల్‌కి మర్చేయండి. మర్చేసి నడుం లూజ్ చెక్ చేసుకోండి. చూడండి టైట్ కుట్ల దగ్గరికి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. 1 ఇంచ్ దేనికోసం, డాట్ కోసం. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ ఎక్కడి నుంచి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఇలా టైట్‌గా పట్టేసుకొని మీరు కుట్టుకు ఎంత వేస్తారు, పావించి కుట్టుకు వేస్తారు కదా, అది కూడా పెట్టేసుకొని అక్కడికి ఒక లైన్ అయితే వేసేయండి. చూడండి ఇలా. ఇప్పుడు ఈ సైడ్ వైపున ఇంకొక లైన్ వేసేయండి. ఈ క్లాత్ మొత్తం మనం బ్యాక్ పార్ట్‌కి యూజ్ అవుతుందన్నమాట. ఒకేసారి బ్లౌజులు వేసి కట్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగానే కట్ చేయాల్సి ఉంటుందన్నమాట. లేదంటే ఒక్కటి ఎగుడు దిగుడుగా ఉన్నా కూడా 3 పాడైపోతాయి. కాబట్టి సమానంగా వేసేసుకోండి. అలాగే సైడ్ కుట్ల నుంచి దింపు ఉంటుంది కదా, మనం హ్యాండ్ జాయింటింగ్ ఇస్తాం కదా, అక్కడి వరకు ఇలా పెట్టేసుకొని ఖర్చు కోసం ఒక పావించి పైకి పెట్టేసి మార్కింగ్ ఇవ్వండి. అలాగే బ్యాక్ నెక్, బ్యాక్ పార్ట్ మళ్ళీ మిడిల్‌కి మర్చేయండి. ఈ విధంగా మన కింద ఖర్చు వదిలేసుకొని నడుము దగ్గర నుంచి వచ్చిన కంటే ఒక పావించి ఎక్కువగా పెట్టేసేయండి. ఇది మీకు సరిపోతుందా లేదా అనేది కూడా ఇలా సైజ్ ప్రకారం కూడా చెక్ చేసుకోవచ్చండి. నేను చెప్పేది ఏంటంటే ఈజీగా సింపుల్‌గా అయిపోయేటట్టు చెప్తూ ఉంటాననమాట. ఇలా మనం నెక్ పెట్టేసి కూడా చూసుకోవచ్చనమాట. కానీ ఇదంతా సెట్ చేసుకోవడానికి టైం పడుతూ ఉంటుంది. కాబట్టి నేను టేప్‌తోనే చెప్తాను నెక్కుల వరకి. చూడండి. ఇక్కడ నీట్‌గా సెట్ చేస్తున్నాననమాట. కొంచెం గ్రీన్ కలర్ అనేది బయటకొచ్చేసింది. ఇంకా కరెక్ట్‌గా సెట్ చేసుకొని ఇప్పుడు మనం నెక్ ఎత్తు అనేది వేసేసుకున్నాం కదా, నెక్ లూజ్ వచ్చేసి 2.25 ఇంచులు పెడుతున్నానండి సైజ్‌కి. కిందొచ్చేసి 2.5 ఇంచులు పెడుతున్నాను. కరెక్ట్‌గా సరిపోతుంది. షోల్డర్ అసలు జారదు. నెక్ డీప్ మంచిగానే ఉంటుందనమాట. అంటే ఈ ఈ వయసు వాళ్ళకి తగ్గట్టుగా, కొంచెం పెద్ద వయసు వాళ్ళు, వీళ్ళకి తగ్గట్టుగా ఈ నెక్ సరిపోతుందనమాట. ఇప్పుడొచ్చేసి సైజ్ బ్లౌజ్ యొక్క షోల్డర్ చెక్ చేసుకోవాలి. అలాగే చెస్ట్ లూజు. చూడండి. ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకి టేప్ పెట్టి చూసుకోండి, వచ్చేస్తుంది చెస్ట్ అనేది. చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి మీకు. మీరైతే వీడియోకి లైక్ ఇచ్చేసేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకి 9.5 ఇంచులు వచ్చింది. కనిపిస్తుంది కదా మీకు చెస్ట్ లూజ్. 4 భాగాలన్నమాట. 4 9.5 ప్లస్ చేసుకుంటే వచ్చేదే చెస్ట్ లూజు. ఎంతొస్తుందంటే 38 ఇంచుల చెస్ట్ లూజ్ అనమాట చుట్టుకొలత. నడుము లూజ్ వచ్చేసి 9 మీద 2 గీతలు అలా ఉందండి. మనకు 37 ఇంచులు, 1 ఇంచ్ తేడా మాత్రమే ఉంచండి. ఇలా ఉంటాయా బ్లౌజెస్ అంటే ఉంటాయండి. కొంతమంది బాడీ ఏంటంటే మొత్తం చెస్ట్ నుంచి నడుము వరకి కూడా, వేస్ట్ వరకు కూడా ఒకే లెవెల్‌లో ఉంటుంది. ఇంకా చేతులు వచ్చేసరికి సన్నగా ఉంటాయన్నమాట. కొంతమంది బాడీ, ఒక్కొక్కరి బాడీ తత్వం అలా ఉంటుంది. ఇంకా ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 37, 38 చెస్ట్ లూజ్ అనమాట. ఇంకా చెస్ట్ దగ్గరకు ఒక లైన్ వేసేసుకుందాం మనము. వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ మనం నెక్ పెట్టేసుకున్నాం కదా, షోల్డర్ వచ్చేసి కస్టమర్ సైజ్‌కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసేయండి. మీకు కుట్టేసరికి కరెక్ట్‌గా అవుతుందనమాట. ఇంకా మనం చంకదింపు దగ్గర మార్కింగ్ ఇచ్చేసి పెట్టేసుకున్నాం కదా, అక్కడికి ఈ విధంగా లైన్ వేసేయండి. ఇక్కడ మూలన 1.25 ఇంచులు పెట్టేసుకొని నీట్‌గా రౌండ్ తిప్పండి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా కొంచెంగా క్రాస్‌గా ఇలా ఇప్పుడు నేను తిప్పాను చూడండి. అలా మీకు ఇలా తిప్పడం రాకపోతే కర్వ్ స్కేల్ ఉంటాయి కదా, వాడేసుకోవచ్చు. షోల్డర్ మీద పావించి కుట్టుకు తీసేసి సైజ్ బ్లౌజ్‌కి ఈ చంక భాగం మనం వేసింది సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. అది బ్యాక్ సైడ్ చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేనైతే సైజ్ బ్లౌజ్‌కి చెక్ చేస్తున్నానన్నమాట. షోల్డర్ దగ్గర నుంచి చంక కింద కుట్టు వరకు ఈ విధంగా టేప్ పెట్టేసి నేను ఖర్చుల వైపు చూస్తాను చూడండి, నెక్ వైపు చూడనన్నమాట. చూడండి ఈ విధంగా టేప్ పెట్టి చెక్ చేసుకుంటే నాకు తగ్గింది. నాకు 9 ఇంచులు రావాలి. నాకు 8.5 ఇంచులే వచ్చిందనమాట. ఇలా వచ్చినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కిందకి దించాను చూడండి. హాఫ్ ఇంచ్ కూడా కాదు, ఒక పావు ఇంచ్ మనం అలా దించేసి
మళ్ళీ 1.25 ఇంచులు పెట్టేసుకొని నీట్‌గా చంక రౌండ్ అనేది తిప్పేస్తున్నాననమాట. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటాను. ఈ పావించులో తేడాలొచ్చేస్తాయక్క అనుకోవచ్చు. కొంచెం టైట్ అయిపోతుందండి చంక సరిగ్గా లేకపోతే. చూడండి ఇప్పుడు 9 ఇంచులు కరెక్ట్‌గా వచ్చింది. మీకు జూమ్ చేసి మరీ చూయిస్తున్నాను చూడండి. వచ్చేసింది కదా మనకి. ఇలా రావాలనమాట. బ్యాక్ డాట్ వచ్చేసి ఎవరికైనా షోల్డర్‌కి ఎదురుగా వేసేసుకుంటామండి. అది గుర్తుంచుకొని వేసేయండి. 1 ఇంచ్ వెడల్పు, పొడవొచ్చేసి ఒక 4.5 ఇంచులు, 4 ఇంచుల వరకు నెక్కుని బట్టి వేసుకోవాల్సి ఉంటుందనమాట. సైడ్ వైపున చూడండి సైడ్ కుట్ల దగ్గర క్రాస్‌గా బ్యాక్ డాట్ నుంచి కొంచెం క్లాత్ తీసేయడం వల్ల మీకు సైడ్ ఫిట్టింగ్ అనేది బావుంటుందనమాట. కిందకి దిగిపోకుండా పట్టినట్టుగా ఉంటుంది. ఇంకా నీట్‌గా కట్ చేసుకుంటున్నాను చూడండి మొత్తం కూడా. ఈ విధంగా నీట్‌గా కట్ చేసేయాలి. క్లాత్‌నసలు కదపట్లేదు చూడండి నేను. మీరైతే బిగినర్స్ అనుకోండి పిన్ పెట్టేసుకోండి ఇక్కడ. ఇప్పుడొచ్చేసి టక్స్ ఇచ్చేసుకోండి. నడుము దగ్గర క్రాస్‌గా కొంచెం క్లాత్ మనం మార్కింగ్ వేసాం పెట్టాం కదా! అది తీసేసి టక్స్ ఇచ్చేసుకోండి. ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసుకుంటే 3 బ్లౌజులు కదా! మనకు టక్స్ ఉండిపోతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా! దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడొచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఇక్కడ లైనింగ్స్ అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ ఉన్నాయన్నమాట. ఈ బ్లూ కలర్ హ్యాండ్స్ వేరే దాంట్లో తీయాలి ఇంకా. చూడండి ఒకటి నేను వేరే కలర్ తీసుకొని మీకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చూపిస్తున్నాను. ఇదొచ్చేసి స్ట్రెయిట్ కటింగ్, క్రాస్ కటింగ్ కాదు. స్ట్రెయిట్ కటింగ్ కాబట్టి ఇలా నీట్‌గా వేసేసుకొని అటువైపున అంచులనేవి సమానంగా ఉన్నాయా లేదా చూసుకోవాలన్నమాట. ఓపెన్ సైడ్ మనకు నెక్ వస్తుంది స్ట్రెయిట్ కటింగ్ కాబట్టి. మనకు 3 కూడా సమానంగా ఉండాలి. అది చూసేసుకోవాలి. చూసేసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూరా మార్కింగ్ ఇచ్చేసేయాలన్నమాట నీట్‌గా. చూడండి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను ఇంక నేను. తీసేసి ఈ చంక దగ్గరొచ్చేసి మనకు 1/2 ఇంచ్ లోతు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ లోతు మార్కింగ్ ఇచ్చేస్తున్నాను. ఈ విధంగా. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పొడవు చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పొడవు షోల్డర్ దగ్గర నుంచి మనకి 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని ఫ్రంట్ నెక్, ఫ్రంట్ పొడవు చూసుకోవాలి. చూడండి. ఇప్పుడొచ్చేసి చూడండి ఫ్రంట్ నెక్ అయితే చెక్ చేస్తున్నాను నేనిక్కడ. ఎంత హైట్ ఉందనేది చూసుకొని పెట్టేసుకోవాలన్నమాట. పైన ఖర్చు వదిలేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని నీట్‌గా రౌండ్ తిప్పేసేయాలి చూడండి. ఇలా రౌండ్ తిప్పేసిన తర్వాత ఇప్పుడొచ్చేసి మనం ఫస్ట్ హుక్స్ నుంచి 4 హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసుకొని పెట్టేసుకుందాం. ఇక్కడ షేప్ కోసం క్రాస్ బెల్ట్ షేప్ కోసం అన్నమాట. అలాగే ఫ్రంట్ హైట్ అనేది నేను కట్ చేస్తున్న బ్లౌజ్ వచ్చేసి స్ట్రెయిట్ కటింగ్ కాబట్టి నేను ఇంకా బ్లౌజ్‌తోనే పెట్టేస్తున్నాను. ఇది క్రాస్ కటింగ్ అనుకోండి సాగిపోతూ ఉంటుంది కాబట్టి టేప్‌తో చెక్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ నుంచి మనకు షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు నేను నీట్‌గా పట్టేసుకొని పెట్టేస్తున్నాను. స్ట్రెయిట్ కటింగ్ కాబట్టి సాగదింకా. అలాగే చంక దగ్గర నుంచి సైడ్ క్రాస్ బెల్ట్ అతుక్కుంటాం కదా! అక్కడి వరకు చెక్ చేసుకొని, ఫోర్త్ డాట్ ఉంది కదా! డాట్ కోసం కూడా కొంచెం పెట్టేసుకొని నీట్‌గా ఇలా షేప్ అయితే ఇచ్చేసాను చూడండి. చాలా సింపుల్‌గా అయిపోయింది కదా! ఇప్పుడొచ్చేసి ఈ సైజ్‌కి డాట్స్ ఎలా వేయాలనేది చూపిస్తాను. వీళ్ళకి చెస్ట్ ఎక్కువగానే ఉంది. కానీ డాట్స్ మాత్రం చిన్నగా కావాలనమాట. స్టార్టింగ్ పాయింట్ 3 పాయింట్స్‌కి స్టార్టింగ్ పాయింట్ పెట్టాను. డాట్ గ్యాప్ 2 ఇంచెస్, డాట్ పొడవు వచ్చేసి 2½ ఇంచెస్ సరిపోతుంది. ఉక్స్ పట్టికి మిడిల్‌లో ఒక డాటు, ఆర్మ్ రౌండ్ సైడ్ ఇంకొక డాటు. అలాగే స్ట్రెయిట్ కటింగ్ కాబట్టి ఫోర్త్ డాట్ వేసినా బానే ఉంటుందనమాట. సైజ్‌కుంది కాబట్టి వేస్తాను. ఇక్కడ మనకు డాట్‌కి మధ్య గ్యాపు సేమ్ ఉండాలనమాట. అంటే షేప్ ఎక్కువగా కావాలంటే కొంచెం దగ్గరగా వేసుకోండి. షేప్ తక్కువగా కావాలంటే కొంచెం దూరంగా వేయండి. మరీ దగ్గరగా వేసేస్తే కూడా చెస్ట్ అనేది పట్టేసినట్టు అవుతుంది కాబట్టి చూసి వేసేసుకోవాలనమాట సైజుని బట్టి. ఇంకా నీట్‌గా కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మొత్తం కూడా. ఈ విధంగా నీట్‌గా కట్ చేసేయాలి. మనం ఏదైనా కూడా పర్ఫెక్ట్‌గా కట్ చేసి కుట్టగలిగితే ప్రతీదీ ఏ సైజ్ అయినా కట్ చేయగలుగుతాం. ఏ సైజ్ అయినా స్టిచ్ చేయగలుగుతాం అనమాట. చూడండి ఇక్కడ నేను కొంచెం కెమెరా అనేది కరెక్ట్‌గా పెట్టినట్టున్నాను. నేనే ఎక్కువగా పడుతున్నానని బ్లర్ చేశాననమాట అక్కడ. చూడండి నీట్‌గా కట్ చేస్తున్నాను. మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి మనం. ఎక్కడా కూడా ఎగుడు దిగుడు లేకుండా చూసుకోండి క్లాతులనేవి. ఒకేసారి 3 వేసి కట్ చేస్తున్నాం కాబట్టి కరెక్ట్‌గా కట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇంకా డాట్స్ దగ్గర ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ ఏం పెట్టట్లేదు. ఇంకా మనం ఇక్కడ ఫ్రంట్ షేప్ కట్ చేసాం కదా! ఇది స్ట్రెయిట్ కటింగ్ కదా! దానికి 1 ఇంచ్ కలిపేసుకుంటే మనకు క్రాస్ బెల్ట్ వచ్చేస్తుందనమాట. ఖర్చులతో సహా కలిపి. ఆడ ఒరిజినల్ లైన్ ఉంది కదా! బ్యాక్ పార్ట్ వేసి అదొచ్చేసి కుట్టిన తర్వాత వస్తుంది. ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని కట్ చేస్తున్నాను చూడండి నేను ఇంకిక్కడ. స్ట్రెయిట్ కటింగ్ కట్ చేస్తే ఇది మనకి ఇక్కడే కట్ చేసుకోవచ్చనమాట. క్రాస్ బెల్ట్ స్ట్రెయిట్‌గానే ఉంటుంది. క్రాస్‌గా సాగిపోదు కాబట్టి. అదే క్రాస్ కటింగ్ అయితే క్రాస్ బెల్ట్ మనం అక్కడ కట్
చేసుకుంటే సెట్ కాదనమాట. వేరే దగ్గర కట్ చేసుకోవాలి స్ట్రెయిట్ పీస్ చూసి. ఇది స్ట్రెయిట్‌గానే ఉంది కాబట్టి ఇక్కడే క్రాస్ బెల్టులు కూడా తీసేసాను చూడండి. ఇక్కడొచ్చేసి ఈ 2 లైనింగ్స్ మాత్రం నేను హ్యాండ్స్ చూపిస్తున్నాను ఇక్కడ మీకు మెజర్‌మెంట్స్‌తో. ఇంకొక బ్లూ కలర్ ఉంది కదా! అది హాఫ్ మీటర్ ముక్కుందనమాట. దాంట్లోంచి కట్ చేయాలింకా. చూడండి ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఈ ఉన్న క్లాత్‌ని 4 ఫోల్డింగ్స్‌గా నీట్‌గా వేసేసుకుందాం. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉందండి లైనింగ్ అనేది. చూడండి. ఒకటి చిన్నగా ఉంది. ఒకటి పెద్దగా ఉందనమాట. ఇంకా ఈ క్లాత్‌ని నీట్‌గా సెట్ చేసుకొని 4 ఫోల్డింగ్స్‌గా వేసేసుకోవాలి. 4 మడతల మీద ఇలా. ఎప్పుడైనా జెయింట్ మన సైడ్ ఉండాలి. అది గుర్తుంచుకోండి. ఇంకా నీట్‌గా సెట్ చేశాను చూడండి. ఆ సైడ్ వైపున హెచ్చు తగ్గులుంటే తీసేయాల్సి ఉంటుంది. మనకి ఎట్లాగో కొంచెం ముక్క అనేది అతుక్కు పడుతుందండి సంక దగ్గర. అదొచ్చేసి కుట్లల్లోకి వెళ్ళిపోతుందనమాట. ఇక్కడొచ్చేసి ఒక 1/2 ఇంచ్ కుట్లకు పెట్టేసుకున్నాను. ఇదొచ్చేసి హెమ్మింగ్‌కి పెట్టాలి బ్లౌజ్ అని చెప్పేసి నాకు 1/2 ఇంచ్ కుట్లకు పెట్టిన తర్వాత గుర్తొచ్చింది. అయితే వీళ్ళు ఒకసారి పైపింగ్ కూడా అడిగారనమాట కస్టమర్స్. చెప్పాను నేను పైపింగ్ వేయమంటే వేస్తాను కానీ అమౌంట్ ఎక్కువ తీసుకుంటాను అనేసరికి సైలెంట్‌గా వెళ్ళిపోయారు. ఇంక నేను హెమ్మింగ్‌కే పెట్టేద్దామని చెప్పేసి మొత్తం 1.25 ఇంచులు ఎక్స్‌ట్రాగా పెట్టేసుకొని, ఇంకా బ్లౌజ్ యొక్క హ్యాండ్ హైట్ ఎక్కడికుందో అక్కడికి నీట్‌గా సెట్ చేసుకొని, టైట్ కుట్ల దగ్గరికి, హైట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పైకే మార్కింగ్ ఇవ్వండి. అలాగే చంక డౌన్ దగ్గర కూడా మార్కింగ్ ఇవ్వండి. ఇచ్చేసుకొని హైట్ దగ్గరకు ఒక లైన్ వేసేసి, షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసుకొని నీట్‌గా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేయడమే. చూడండి నేను మామూలుగా హ్యాండ్‌తో ఇచ్చేసాను కదా! అలా మీరు నీట్‌గా కర్వ్ తిప్పడం నేర్చుకోండి. పేపర్ కట్ చేయండి బాగా వస్తుందనమాట. ఇంకా షోల్డర్ దగ్గర టక్స్, చంక టైట్ కుట్టు దగ్గర టక్స్ పెట్టేసుకొని, ఈ సైడ్ వైపు ఎగుడు దిగుడుగా ఉంది కదా! మొత్తం తీసేసుకొని, ఈ క్లాత్ హ్యాండ్స్ ఏమైనా జెయింట్ ఉంటే ఓపెన్ చేసేసుకొని, దీన్ని మొత్తం ఓపెన్ చేసేసి లోతు తీయాలనమాట. నాకు ఖర్చు ముక్క అయితే జెయింట్లు పడతాయండి. నేను స్టిచ్చింగ్‌లో వేసేసుకుంటాను. ఖర్చులోకి పోయే క్లాత్ పడుతుందనమాట. ఇప్పుడు ఈ హ్యాండ్స్‌ని ఇలా విడదీసేసుకోవాలనమాట. ఓపెన్ చేసేసుకోవాలి. చేసేసుకొని షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని చక్కగా టైట్ కుట్టుకు మధ్యలో 3/4 ఇంచ్ లోతుండేటట్టు తీయండి. చూడండి ఈ విధంగా ఇది పెద్ద సైజ్ కాబట్టి 3/4 ఇంచ్ పడుతుంది. నేను తీసేసాననమాట. ఇంకా టక్స్ ఇచ్చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్‌కి అని తెలియడానికనమాట. ఇంకా హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది కదా! ఇప్పుడు ఇంకొక హ్యాండ్ ఇది వచ్చేసి 2 ముక్కలు తీసుకున్నాననమాట. విడివిడిగా ఉన్నాయి ముక్కలు. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఒక దాంట్లో తీసాను. మిగిలిన దాంట్లో వచ్చేసి హ్యాండ్స్ తీస్తున్నాను. ఇంకా నీట్‌గా సెట్ చేసుకున్నాను చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే నేను లైనింగ్ ముందు రోజు తీసుకొని వెళ్ళి వాష్ చేసి ఐరన్ చేసుకొస్తాను ఇంట్లోనే. కానీ మర్చిపోయాననమాట. షాప్‌కొచ్చిన తర్వాత కొంచెం నిన్న లేట్ అయిపోయి మర్చిపోవడం వల్ల ఇంకా అప్పటికప్పుడు తీసుకొని ఇక్కడే తడిపేసి ఆరబెట్టాను కాబట్టి కొంచెం ముడతలుగా ఉంది. కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడు జాడిచ్చి మడతేసుకుంటే నీట్‌గా ఐరన్ చేసినట్టుగా ఉంటుందనమాట. ఇంకా తడి పొడి టైంలోనే తీసేసాను. ఇంకా నీట్‌గా ఇంకొక హ్యాండ్ అయితే మామూలుగా నేనైతే ఇలా కట్ చేస్తున్నాను చూడండి. అంటే ఆ సైజ్ పెట్టేసి కట్ చేశాననమాట. ఈ వీడియో మీకు నచ్చిందా? ఎంతో కొంత యూజ్ అయిందా? లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి నాకు లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.